Hello, sir. Hello. So first of all, Red Lorry film festival. సో రెడ్ లరీ ఫిలిం ఫెస్టివల్ అంటే ఈ ఫెస్టివల్ వల్ల చాలా సినిమాలు ఇక్కడ స్క్రీనింగ్ అవుతున్నాయి. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది కదా. సో ఏమంటారు ఇలాంటి ఫిలిం ఫెస్టివల్ వల్ల? సో యూజ్ ఏమంటారు, ఏంటి ఏం చెప్తారు? Good. Any film festival is good, and directors or producers get to showcase their films, and then it's and theater lo release అయినప్పుడు చూడలేని వాళ్ళు and older films or younger generation, like you said, it's a good opportunity. They'll know what happened, what is the actually especially Happy Days is a coming of age art time, so maybe they'll get to know how students were then. హ్యాపీ డేస్ కూడా చాలా మంది వచ్చారు, కల్ట్ ఫ్యాన్స్. అది ఎలా అనిపిస్తుంది సార్? Good. Happy Days, I always thought it was fresh every time. నేను తీసినప్పుడే నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఒక 15 years తర్వాత తీసాను అది. బట్ స్టిల్ ఇట్ లుక్స్, వెన్ ఐ వాచ్ ఇట్ లుక్స్ ఫ్రెష్ ఉంది. దగ్గర బేసిక్ ఎమోషన్స్ కరెక్ట్ గా ఉంటాయి. కాలేజ్ లైఫ్ శేఖర్ కమల గారి నుంచి ఇంకొక హ్యాపీ డేస్ కోరుకుంటున్నాను. ఎప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ ట్రెండ్ ఎప్పుడు సెట్ చేస్తాను చూద్దాం. తెలిసి ఇప్పుడైతే నేను కుబేరా తిన్నాను. సో వన్స్ ఐ ఫినిష్ ద ఫిల్మ్. అన్ని మూవీస్ కూడా అన్ని అవార్డ్స్ తెచ్చుకున్నటువంటి మూవీస్. ఓన్లీ హ్యాపీ డేస్ ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్ లో నడుస్తుంది. సో ఇంకేదైనా మూవీ వేయాలి అనుకుంటే ఏ మూవీ వేస్తే బాగుంటుంది? ఆనంద్, గోదావరి అన్ని చూస్తున్నాం అంటే దే ఆర్ ఆల్ టైమింగ్ చూసి మేబీ విల్ రీ-రిలీజ్ అగైన్. సో ప్రస్తుతానికి రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఆల్రెడీ హ్యాపీ డేస్ అంతకు ముందు రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నారు. అండ్ చాలా మంది మీ సినిమాలు గోదావరి కానివ్వండి, ఆనంద్ కానివ్వండి, లేకపోతే లీడర్, చాలా సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో మీకేమైనా దృష్టిలో ఉందా రిలీజ్ చేయాలి, మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుంటుంది? సెట్ మేబీ ఆనంద్, గోదావరి అవుతే బాగుంటుంది. లీడర్ కూడా అయినట్టుంది. సో మేకర్స్ కి ఎప్పుడు వాళ్ళ సినిమాలు మళ్ళీ చూస్తూ ఉంటే ఆనందం ఉంటుంది. సో ఇట్స్ హ్యాపీ మూమెంట్. బేసికలీ ఇట్స్ హ్యాపీ మూమెంట్. సో యాజ్ ఏ డైరెక్టర్ గా సో హ్యాపీ డేస్ చూస్తున్నప్పుడు సో మీ మైండ్ లో ఏమన్నా గుర్తొచ్చే మెమరీస్ కానీ, లేకపోతే ఎప్పుడు హ్యాపీ డేస్ చూస్తున్నప్పుడు గుర్తుండిపోయే సో ఏమైనా ఉన్నాయా సార్? గుడ్ మూవీ, నాస్టాలజిక్ మూవీ. సో ఇట్ ఇస్ ఆల్వేస్ వెరీ నాస్టాలజిక్ ఫిల్మ్ అనమాట. సో మనం అప్పుడు తీసాము, ఏం చేసాము, కాలేజ్ ఎలా ఉండేది, మా కాలేజ్ డేస్, తీసిన డేస్ ఇవన్నీ గుర్తొస్తాయి బాగా. ఇట్స్ వెరీ 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 నాస్టాలజిక్ ఫిల్మ్ బేసికలీ. మామూలుగా సరదాగా తీసుకుంటే హ్యాపీ డేస్ సినిమా చాలా మంది యూత్ ని చెడగొట్టిందని అంటూ ఉంటారు. అంటే ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వటం, సో అలా చేయటం అని. సో ఒక సరదాగా తీసుకుంటే ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? అంటే కొంతమంది ఎప్పుడైనా మీ దగ్గర అలాంటి టాపిక్ వచ్చింది ఎవరైనా? సో మీ సినిమా చూసి మేము కూడా చెడిపోయాం సార్ ఇలాగ? ఇంజనీరింగ్ చెడిపోలేదు, ఇంజనీరింగ్ లో చేరారు. సో ఆ లైఫ్ అలా ఉంటది అనుకున్న వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. కానీ సినిమాలో లైఫ్ వేరే, సినిమాలో డ్రీమ్ అంతే. సో ఇట్స్ డ్రీమ్. సో సూపర్ అప్డేట్ ఏమి ఇస్తారు సార్? ఇట్స్ కమింగ్. అనౌన్స్ ఏంటమైనా చెప్పండి. క్లాసిక్ హిట్స్ కూడా మనకు చూపిస్తున్నారు సార్. స్క్రీన్ చేస్తున్నారు, అలాంటి మూవీస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ వేరే యాక్టర్స్ మూవీస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్ కూడా ఇక్కడ రన్ అవుతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాల్సి వస్తే ఒక మాటలో ఏం చెప్తారు? నేను ఇంకా చూడలేదు వేరే అన్ని. నేను ఫాలో అవట్లేదు. యాక్చువల్లీ షూట్ లో ఉన్నాను, నేను కొంచెం బాగా బిజీగా ఉంది. ఐ కేమ్ రషింగ్. సో బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో అన్ని మూవీస్ వేయడం, మనకి యాక్సెసిబుల్ అవ్వడం, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ దిస్ రెడ్ లారీ. చెప్పండి కుబే మీరు చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.